నమస్కారం అండి. వెల్కమ్ టు ఆహా అమృతం. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ముందుగా మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం రండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. నేను స్పూన్తో కలిపాను, మీరైతే చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ లెమన్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్కి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని బాగా వేపించుకోవాలి. ధనియాలు బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మరొకసారి వేయించుకోండి. ఈ రెండు బాగా వేయించుకున్న తర్వాత ఒక స్టార్ అనైసా, 2 దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, 2 ఇలాచి, 3 లవంగాలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా వేయించుకున్న తర్వాత పావు కప్పు కొబ్బరి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మెత్తని పొడి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1½ కప్ ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ చాలా బాగా వేగాక 2 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేయించుకోండి. ఇవి బాగా వేగితే గ్రేవీ అనేది మంచి టెక్స్చర్లో వస్తుంది. బాగా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి. పచ్చివాసన పోయాక పావు చెంచా పసుపు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయ్యాక మంచిగా ఒక కప్పు టమాటా పేస్ట్ ఆడుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ వేసుకోండి. టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. పచ్చివాసన మొత్తం పోయే వరకు మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో చికెన్ మొత్తం వేసుకుని హై ఫ్లేమ్ మీద కలుపుకోండి. చికెన్ బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలిపాక ఒకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టాక చికెన్ మొత్తం మగ్గాక మనం ఒకసారి కలుపుకోవాలి. చికెన్ని లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక 1½ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ మసాలా, అదొక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇది బాగా కలిపాక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి.
మసాలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు వస్తే మీకు చికెన్ కర్రీ బాగా కుదిరినట్టు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతే కన్ఫర్మ్‌గా చికెన్ బాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. బాగా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా వీడియోలో కనిపించేటట్టు. రెసిపీ చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ గనుక ఫాలో అయితే కన్ఫర్మ్‌గా చికెన్ బా వస్తుంది. అంతేనండి. టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.